పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుపంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుపు. మరి వంగగీత గారికి అవకాశం వేరా? వంగగీత చాయిస్ లేదన్న. ఎందుకంటే ఎక్కడ జరగట్లేదు కడప అభివృద్ధి గానీ వర్క్ గానీ ఏం జరగట్లేదు కడప. మనకి లాస్ట్ టైం వరదలు ఉన్నప్పుడు ఏ పరిస్థితి ఉంది, ఇప్పుడు ఏదో పరిస్థితి ఉంది. 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ రోడ్లు ఎలాగ ఉన్నాయి, ఈ ప్లేస్లు ఎలాగ ఉన్నాయి, ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకం తెగ పనిచేస్తున్నాడు. సంక్షేమ ఉపయోగం ఉందన్న. అమ్మఒడి ఎత్తున్నాడు, పింఛన్లు ఎత్తున్నాడు, తర్వాత 18,000 ఎత్తున్నాడు, తర్వాత టైలర్లకి డ్రైవర్లకి వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఎంత సంవత్సరం మొత్తం కలిపి 15,000 అంత ఎత్తున్నాడు. డీజిల్ రూపాయలు లాగెత్తాడు కదా. పక్క స్టేట్ లోకి మన స్టేట్ కంపెనీ అయితే డీజిల్ 10 రూపాయలు తేడా వస్తుంది. ఆ లెక్క చూసుకుంటే ఒక ఆటో డ్రైవర్ మినిమం రోజుకి ఒక 10 లీటర్లు కొట్టేసిన 10,000 ధర 10,000 ఎక్స్ట్రా పోతుంది. అలా చూసిన సంవత్సరం మొత్తం క్యాల్కులేట్ చేస్తే దగ్గరికి 5 చిల్లర దాకా పోతుంది. ఇచ్చింది ఏమన్నా అందులోనే గుర్తింటున్నారన్న. ప్రజలు గుర్తున్నారు, దాని తగ్గట్టు సమాధానం చెప్తారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలంతా నా వెనకాలే ఉన్నారు, నేను రెండోసారి మళ్ళీ గెలిచి తీరుతాను, నేను వన్ సైడ్ అంటున్నాడు. ప్రజలైతే సైలెంట్ ఓటింగ్ కొడతారు. ఖచ్చితంగా దాని రిజల్ట్ చూపించారు. ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ ఉందంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు పరిపాలన చేశారు, పరిపాలన మీరే ఏం పేరు పెడతారు? దీన్ని పరిపాలన అన్నదానికన్నా పైసచ్చికత్వం బెస్ట్ అన్న. ఏంటి పైసా అంటే ఎలా ఉద్దేశించి చెప్పారు? ఏమన్నా ఇప్పుడు ఒక సీఎం గా నెగ్గాడు, రాష్ట్రం పరిపాలించాలని ఎంతసేపు మనం చూస్తాం అసెంబ్లీలో. ఈయన ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారిని 3 పిల్లలు విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చాడు. ఈ టైప్ లో తప్ప మనం ఏ విధంగా పోతే రాష్ట్ర అభివృద్ధి చెప్పింది, దీనికి ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా తేవాలి, రాష్ట్రం మనం ఏ రకంగా డెవలప్ చేయాలి, దీని మీద దృష్టి పెట్టలేదు మన జగన్మోహన్ రెడ్డి. ఎంతసేపు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసామా, చంద్రబాబు నాయుడు తిట్టామా, లేడీస్ ని తిట్టామా, ఈ 3 పిల్లలు అన్నదాన్ని ఇచ్చేసామా అన్న తప్ప ఏమన్నా వ్యక్తి విషయాలు పోకూడదు. సొంత చెల్లినే ఇచ్చేసుకున్నాడు, తల్లి లేదు, చెల్లి ఇచ్చేసుకుంటున్నాడు. ఇలాంటి చెల్లి కూడా ఇప్పుడు నమ్మట్లేదు, చెల్లె వ్యతిరేకం అయిపోయింది. నమ్మొద్దు, ఆయనకు ఓటు వేద్దారని చెప్తుంది. ఎందుకంత సొంత చెల్లి అలా చెప్తుంది అంటారు? అంత నమ్మకం లేకపోవడం ఏంటంటారు? నమ్మకం అదే రకం పైసచ్చికత్వం ఉన్నాయి. ఎంతసేపు తల్లిదండ్రుల సపోర్ట్ కూడా లేదు, ఎవరు లేరు. మీరు మీ బిడ్డ ఒంటరి అయిపోయాడు, మీ అన్న జగన్ అన్న ఒంటరి అయిపోయాడు. మరి ఆయన ఎలాగా, మరి ఈసారి ఎలా గెలుస్తాడంటారు? ఆయన గెలవడం జరగదన్నా. ఒకవేళ మీ అదృష్టం బాగుండి మళ్ళీ జగన్ గారు సీఎం అయితే మీ స్టేట్ వెళ్ళిపోతానన్నా. ఇక్కడ బతకలేమన్నా, బతకడం. నాకు 5 సంవత్సరాల ముందు 5 సంవత్సరాలు ఎందుకంటే ఎక్కడ ఏం దానికి కన్స్ట్రక్షన్ లేవు, ఫీల్డ్ లేవు, వర్క్ లేవు, రోడ్డు వాళ్ళు అయిపోయినట్టే కదన్నా. చేశారన్న, ఖచ్చితంగా నాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలిచి తీరుతాను, 170 సీట్లు వన్ సైడ్. అది నేను 130 బటన్లు నొక్కాను అంటున్నాడు. మీరేమంటారు? అన్ని బటన్లు ఆయన నొక్కాడు, మరి మీరేం చేద్దాం? అన్ని బటన్లు తప్పులు కూడా కదా స్టేట్ లో. అవునన్నా, అది చేత పెడితే చేత దోచుకుంటాడు. నాకు పెట్టిన 5 రూపాయలు, తిన్నది 50 రూపాయలు. 50 రూపాయలు. మరి పరిపాలనగా మరి మీరైతే ఏం పేరు పెడతారంటారా? అరాచకత్వం అన్నది పరిపాలన. అరాచకత్వం. ఎన్ని మార్కులు ఎత్తారు? -0 అన్న. -0. అదే నేను మామూలుగా 0 లేకపోతే 5 అని అంటారు. మీరు -0 కంటే తక్కువ. ఇంకా తక్కువ. 0 కంటే ఎంత తక్కువ అంత తక్కువ ఇంటికి కేటాయించవచ్చు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే 70 ఏళ్ళు ఇలాంటి పరిపాలన ఎవరు చూసుంటాం అని. నిజంగా చూసుంటారన్న. ఎంత బాగా చేశారన్న. 70 ఏళ్ళు ఎంత అరాచకత్వం పరిపాలన ఎవరు చూసుంటారన్న. ఇప్పుడు భూమిలో పడతారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కొత్తగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ భూములు ఆస్తి పత్రాలు ఆయన దగ్గర ఉన్నటువంటి దాని మీద ఆయన ఫోటో ఉన్నటువంటి అదే ఇతర అరాచకత్వం అన్నది. రేపు పొద్దున నా సైట్ కి ఏమైనా ప్రాబ్లం అయితే నేను ఇప్పుడు కోర్టుకి వెళ్ళాను, అలాగే చెప్పేసి ఇటు తెలుసుకోలేను. అది రకమైన మాఫీగా జరుగుతుంది. అది ఖచ్చితంగా అదే రకం పక్క రాంగ్ అన్నది. పక్క రాంగ్. మీ ఆస్తులు అయితే ఎవరి దగ్గర ఉండాలంటారు? ఎవరి ఆస్తులు ఆడి దగ్గర ఉండాలన్నా. ఇప్పుడు ఎవరికన్నా బిడ్డ ఆడి దగ్గర ఉండాలి. అది మీ ఆస్తులు అయితే మీ దగ్గర ఉండాలి. ఏ హక్కుతో మరి ఆయన అడుగుతున్నాడు అంటారు? చెప్తే కదా అదో రకం సైకిల్స్, అదే శారీస్ ఉన్నది. రాష్ట్రం మొత్తం ఇది బ్రిటిష్ పాలన అరచకత్వం ఉన్నది. ఎలక్షన్ టైంలో ఇలా నిర్ణయాలు తీసుకున్నాడు. మరి రేపు పొద్దున ఆల్రెడీ ఇప్పుడే ప్రజల్లో వ్యతిరేకత అనేది ఎక్కువ కనబడుతుంది. పొద్దున ఇంకా పోతాడు. ఎన్ని సీట్లు వెళ్తాడు అనుకున్నారా? మా హైతో 20-30 వచ్చేమో. 20-30 నుంచి ఎక్కువ. మరి మీ అన్న జగన్ అన్నకి ఎవరో సపోర్ట్ లేరా? ఎవరుంటారన్నా. ఉండేవాళ్ళు కూడా ఈ కార్యకర్తలు కూడా పైకి ఇదవుతుంది తప్పితే అమ్మా అన్న కార్యకర్తలు కూడా ఓటేరమ్మా. ఓవరాల్ గా అభివృద్ధి పరంగా ఒక మాట చెప్పి ఎలా ఉన్నాయి? 0 అన్న. 0 అభివృద్ధి ఏం లేదన్న. అభివృద్ధి సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలంటే నువ్వు దేనికి సపోర్ట్ ఇస్తావు? అభివృద్ధికి సపోర్ట్ చేసుకుంటా. సంక్షేమం అన్నది అనవసరం. అది సంక్షేమ పథకాలు నేను చెప్పినట్టన్నా ఇప్పుడు ఈ అమ్మఒడి పథకం ఉందన్నా,
ఈ 15,000 రూపాయలు ఎలా వెచ్చించి కంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయన్నా, గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉన్నాడు, మా అయితే గవర్నమెంట్ స్కూల్ టీచర్ 50,000 రూపాయలు శాలరీ తీసుకుంటాడు. ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్ 15,000కి 20,000కి శాలరీ చేసుకుంటే అంటే ఈయన చెప్పి ఎడ్యుకేషన్ ఈయన నమ్మకోలేదు. నేను ఈ గవర్నమెంట్ టీచర్ కి ఈయన చెప్పి ఎడ్యుకేషన్ నమ్మకోలేదు. లేకే కదా నేను ప్రైవేట్ స్కూల్ తీసుకెళ్ళి అక్కడ లక్షల డొనేషన్ పెట్టి చదివిన పిల్లల్ని ఆ 15,000 ఫోకస్ ఈ డబ్బంతా పెట్టి స్కూల్ డెవలప్ చేసుకుంటే పిల్లలు బ్రహ్మాండం చదువుకుంటారు, బ్రహ్మాండం బయటకు వస్తారు. ఇప్పుడు ఈ స్టేట్ లో చదువుకున్న బీటెక్ లో ఇంజనీరింగ్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగం చేస్తారు వల్ల చేసినాడు. చెన్నై, బెంగళూరు, పూణే ఇటు సైడ్ పోతాడు తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఏముందని జాబ్ చేసుకోవడానికి ఉద్యోగాలు అక్కడ. ఇది చేతకంతనం, ఇది చేతకంతనం నిర్లక్ష్యం, ప్రభుత్వం డెవలప్మెంట్ లేకపోవడం లేదు కదన్నా. ఇప్పుడు మనం కష్టపడి చదువుకుని పక్క స్టేట్ సంపాదించి పెడతాం అంతే అంతే. మనం అక్కడ వెళ్ళి బ్రతకడం వల్ల వాళ్ళకి ట్యాక్స్ వాళ్ళకే బెనిఫిట్. పక్క తెలంగాణ, చెన్నై, బెంగళూరు ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. అక్కడ చేసే నాకు తెలిసి 75% 85% మనోళ్ళు ఉన్నారు అక్కడ. మనోళ్ళు మన తెలుగులో ఉన్నారండి అక్కడ. ఇక్కడ బీటెక్ లో ఎంటెక్ లో చేసిన వాళ్ళు అక్కడ జాబ్ చేసుకుంటున్నారు. అదేదో వీటిలో పెట్టి ఫోకస్ అయితే స్టేట్ డెవలప్మెంట్ మీద ఈ ఐటీ కంపెనీలు తీసుకోవడం వీటిలో పెట్టుంటే స్టేట్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం. మిగతా స్టేట్ లోనే మా స్టేట్ వైపు చూస్తాం. ఈయన ఇంతలా తిరిగి రాళ్ళతో కొట్టించుకుని గుడ్లతో కొట్టిన స్టేజ్ లేకపోతున్నాం. అది ఏంటన్నా రాయితో కొట్టడానికి కారణం ఏంటంటారు? అది సానుభూతి పరంగా ఆల కొట్టించుకున్నారా? మనం ఏం చేస్తామా పిచ్చుకుక్క ఏం చేస్తాం బెడ్డెడ్ కొడతాం. ఇదే పరిస్థితి. అంటే ఇప్పుడు ఆయన బెడ్డెడ్ కొట్టారంటారు, బెడ్డెడ్ కొట్టారు బాగానే ఉంది. ఉక్కొండు ఎక్కడ తగిలింది, అందులో 2 కళ్ళు తగిలేదంటే మ్యాజిక్ అన్నారు. మీరేమంటారు దాని గురించి? తగిలింది, దాన్ని ఎలా సింపతి క్రియేట్ చేద్దాం ట్రై చేశారు. పలాలు కాకపోతే 15 రోజులు తిరిగాడు. ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే 2019లో ఎలక్షన్ క్యాంపెయిన్ లోనే కోడికత్తి డ్రామా అనేది జరిగింది అన్నారు. ఎలక్షన్ ముందు అవుతాయి. ఇప్పుడు 2019 ముందుకి ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ లేదన్నా. అంబానీ గారు పుణ్యాన్ని చెప్పేసి ప్రతి ఒక్కటి చేద్దాం, మొబైల్ ఉంది ప్రతి ఒక్కటి చేద్దాం, డేటా ఉంది ప్రతి ఒక్కటి చేద్దాం, నెట్ ఉంది ప్రతి పిన్ టు పిన్ అక్కడ చెప్తే ఇక్కడ తెలిసిపోతుంది మనకి. అప్పుడు అంటే ప్రజలు వాస్తవాలు గ్రహించలేక ఇంత ఇదిలాగా నమ్మేశారు. ఇప్పుడు నమ్మరు కదా, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తారు. ప్రతి పిన్ టు పిన్ ఆలోచించారు, ఖచ్చితంగా ఆలోచించారు. ఆలోచించారు ప్రజలు గట్టిగా కొనపడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫైనల్ గా అయితే మీరు అన్నట్టు అభివృద్ధి అంటున్నారు కాబట్టి అభివృద్ధి పరంగా మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకున్నారు? ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? అభివృద్ధి పరంగా ఆలోచించుకుంటే పెట్టడానికి మేము అయితే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసుకుంటాం. స్టేట్ లెవెల్ అయితే చంద్రబాబు నాయుడు కరెక్ట్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఈయన చేసిన అప్పులన్నీ మహా అయితే 1 సంవత్సరంలో రికవర్ చేసి స్టేట్ ను రకంగా చూపించారన్న. ఈ రోజు మనం చూసుకుంటున్నాం హైదరాబాద్ అయిపోయినాం. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లేదండి, ఇవాళ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లేదు అవునా. హైటెక్ సిటీ కంపేర్ చేసుకుంటే ఒకప్పుడు అలా రాలగొట్లో తప్ప ఏం లేదు హైటెక్ సిటీ. ఇవాళ హైటెక్ సిటీ హైదరాబాద్ కి ఒక గోల్డెన్ క్రౌన్ అన్న హైదరాబాద్ కి. ఇప్పుడు మీరు అన్నట్టే మరి పిఠాపురంలో ఖచ్చితంగా మార్పు కోరుతున్నాం అంటారు. ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీ ఇస్తారు? ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గెలుస్తారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఇక్కడ పక్క పవన్ కళ్యాణ్. ఎంత మెజారిటీ? మెజారిటీ 1,00,000 వరకు ఖచ్చితంగా వస్తాను. గాజు గ్లాస్ పిఠాపురంలో పగులుతున్నా పగిలి ప్రక్షాళన గావించి కీచక పాలనలో ప్రక్షాళన గావించి ఖచ్చితంగా ప్రపంచం సృష్టిస్తాను పిఠాపురం.